ఏమవుతుందమ్మా? వేడిగుంటుంది. అయ్యి బాబోయ్, వేడిగుంటుందా? మాకు గ్యాస్ అయిపోయింది. మేరు రత్నం గారు మొత్తానికి కరెంటు దాని మీద దేని మీద మొత్తానికి టీ పెట్టి పంపించారు. అది పాస్టర్ గారు తీసుకొచ్చి నాకు ఇవ్వబోదు కదా. ఏమైపోయిందంటే చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోతే ఏంటి వాళ్ళ పర్వాలేదండి, వేడిగానే ఉంది. వేడిగా ఉంది, కప్పు వేడిగా అయిపోయింది. కప్పులో ఉన్న టీ మాత్రం చల్లారిపోయింది. దాని వేడంతా ఆ వేడి లేని టీ తాగడానికి నాకు ఇష్టం అవ్వలేదు. ఈరోజు నీవు నేను మనము ఏమండి ఆరంభం మంచి వేడిలో ఉన్నాం. కానీ ఆ వేడి కాస్త ఏమండి పొయ్యి మీద నుండి పక్కకు వచ్చేటప్పటికి ఏమైంది అంటే ఊరికే. ఎందుకంటే ఇప్పుడు వేడి నీళ్ళు కాల్చుకొని అలాగే ఇలా తిరిగి వచ్చేటప్పటికి ఏమైపోతుంది అనుకుంటున్నారు? చల్లగా అయిపోతున్నాయి. అప్పుడు మనం అయ్యి బాబు చల్లబడిపోని అని మనకి స్నానం చేయడం పట్ల విచారం ఎలాగ వస్తూ ఉందో, దేవుడికి కూడా నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఆయన ఏమంటే చాలా బాధపడతా ఉన్నాడు. ఏ విషయంలో బాధపడుతున్నాడండి పాస్టర్ గారు అంటే, మనను ఆయన మనల్ని వెలిగించాడు, ఆయనను మనల్ని రగిలించాడు. మనం వెచ్చగా ఉండాలని. ఆ తొలి దినాల్లో ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్ష్యం, ప్రార్థన, వాక్యం, ధ్యానం, దేవుడి కోసం తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువైపోయినాయి. చాలా బాగున్నాం, మండించబడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమండి చాలా మంది క్రైస్తవుల్లో ఏమంటే చల్లదనం వచ్చేసింది. ఏమొచ్చింది? చల్లదనం. ఎలా చెప్తున్నారండి అంటే, ఇంకో మన సంఘంలో ఇంచుమించు 70-80 మంది ఉద్యమంతో ఉండేవారు. ఆడవాళ్ళు ఎంతమంది ఉండేవారు, మగవాళ్ళు ఎంతమంది ఉండేవారు. మా అబ్బాయి ఒకటి తప్ప ఎవడ కనబడట్లేదు. ఏమండి ఒక రోజు నాకు బాధలో దేవుడు నన్ను ప్రతి శుక్రవారం రమ్మన్నాడండి, రాబోతే ఊరుకుంటాను అనలేదండి అని చెప్పిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఎందుకు? దేవుడు నిజంగానే వారిని అలా మాట్లాడేవాడు, వాళ్ళు ఒట్టే చెప్పలే. కానీ వారిలో అనేక మందిలో ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? మంట ఉండేది, ఆ మంట కాస్త చల్లారిపోయి నీకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని లోకం వైపు పరుగులు పెడతా ఉన్నారు. ఏం పెడుతున్నారు? చాలు, దారి తప్పించాడు అంటే పౌలు అంటాడు, నాలో మంట రేగిపోతుంది కాబట్టి నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటినన్నిటిని నేను ఎలాగెంచుకున్నానంటే పెంటకెంచుకున్నాను. అయ్యా తుచ్చమైనది. నా దేవుని పని, నా దేవుని కొరకు నేను నిలబెట్టడం, నా దేవుని కొరకు నేను వాడబడడం, నా దేవుళ్ళలో నేను నిలవడం, నా దేవుళ్ళలో నేను ఎదగడం, నా దేవుడి కొరకు నేను పాడటం, నా దేవుడి సన్నిధిలో ప్రార్థించడం. అబ్బో చాలా వేడిగా ఎంచుకున్నాడట. ఎన్ని